హాయ్ ఫ్రెండ్స్, డిపిఎస్ నోటిఫికేషన్ అయితే అవుట్ అయింది. శాలరీ మనకి 49,000తో స్టార్ట్ అవుతుంది. నో ఎక్స్పీరియన్స్, ఓన్లీ సర్టిఫికేట్స్. డోంట్ మిస్, అప్లై ఫాస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ని అందరూ అప్లై చేయాలని కోరుతున్నారని చెప్పండి. డిపిఎస్ నోటిఫికేషన్ అయితే అవుట్ అయింది. శాలరీ 49,000. నో ఎక్స్పీరియన్స్, ఓన్లీ సర్టిఫికేట్స్. డోంట్ మిస్, అప్లై ఫస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ జాబు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో, దాంట్లో డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోరేజ్లో మనకి జాబ్ అయితే విడుదలైంది. జాబ్ మనకి అడ్వర్టైజ్మెంట్ 2DPS / 2023. వెబ్సైట్ అయితే మనకి https dps.dai.gov.లో వెళ్ళి మనకి ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మొదలవుతుంది ఈ నెల 10 నుంచి ఈ నెల లాస్ట్ 31 వరకు, డిసెంబర్ 31 వరకు. మనకి ఎగ్జామ్ అయితే టెంటేటివ్ షెడ్యూల్ లెవెల్ 1, లెవెల్ 2 2 విధాలుగా ఉంటుంది ఎగ్జాము. ఒకటి OMR బేస్డ్ ఉంటుంది, రెండోది డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. మనకి ఇదైతే 3rd వీక్ జనవరిలో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. డీటెయిల్ ఆఫ్ పోస్ట్: జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపరు, గ్రూప్ C, లెవెల్ 4. దీని ఏజ్ లిమిట్ అయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలలోపు ఉంటుంది. మనకి టోటల్ వేకెన్సీ అయితే నీకు 62 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కేటగిరీ వైజ్ అయితే ఎస్సీలకి 6, ఎస్టీలకి 6, ఓబీసీలకి 20, ఈడబ్ల్యూసీకి అయితే 25, అన్రిజర్వ్డ్కి అయితే 25 అయితే మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 27 దాకా. క్యాండిడేట్స్ మనకి అప్లై చేసుకుని డిసెంబర్ 31 దాకా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీలకి అయితే 5 years, ఓబీసీలకి అయితే 3 years, PWBDలకి అయితే 10 years, ఓబీసీలకి అయితే 13 years, మొత్తం డిజబుల్ పర్సన్కి అయితే 13 years ఓబీసీలకి, డిజబుల్ పర్సన్ ఎస్సీ ఎస్టీలకి అయితే 15 years, ఎక్సర్వీస్ మ్యాన్కి 3 years. అదో సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 years లోపు అప్లై చేసుకోవాలి. 3 years మనకి డిఫెన్స్ పర్సనల్కి 3 years, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్ అయిన వాళ్ళకి 8 years. గ్రూప్ C వరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన 3 years వరకు అయితే 40 years, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్కి ఎస్సీ ఎస్టీలకి అయితే 45 years, విడో అండ్ డైవర్స్ ఉమెన్లకి అయితే 35 years. విడో అండ్ డైవర్స్ ఉమెన్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ 60% మార్కులు ఉండాలి. మనకి ఎస్ఎస్సీలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్లో 60 marks ఉండాలి. కమర్షియల్ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్లో అయితే మనకి 60 marks ఉండాలి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లో అయితే 60 marks ఉండాలి. మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే లెవెల్ 1, లెవెల్ 2కి మనకి హైదరాబాద్లో అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. మరి తప్పకుండా అది అప్లై చేసి ఎగ్జామ్ రాయవలసిందిగా కోరుతున్నాము. ఎగ్జామ్ అయితే మనకి 2 levelsలో ఉంటుంది. ఒకటి లెవెల్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, లెవెల్ 2 అయితే డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ సిలబస్ లెవెల్ 1కి అయితే మనకి మొత్తం క్వశ్చన్లు 200 ఉంటాయి. డ్యూరేషన్ 2 hours ఉంటుంది. డ్యూరేషన్ డిసేబుల్డ్ పర్సన్కి అయితే మీకు 2 hours 40 minutes ఉంటుంది. పేపర్ ఏలో జనరల్ ఇంగ్లీష్ 50 marks క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ సైన్స్ అండ్ బేసిక్ అకౌంట్ అండ్లో మనకి 12th standardలో నీకు 60 marks వస్తాయి. క్వాంటిటీ యాప్టిట్యూడ్లో అర్థమెటిక్లో 50 marks వస్తాయి. జనరల్ నాలెడ్జ్లో 20 marks వస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్లో 20 marks వస్తాయి.
మనకి లెవెల్ 2 ఎగ్జామ్ అయితే డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఇది 100 మార్క్స్ ఉంటుంది, 3 అవర్స్ ఉంటుంది. డిజిబుల్ బెల్టన్కి అయితే 4 అవర్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపరిజన్ పార్ట్ ఏ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపరిజన్ పీరియడ్ 50% ఉంటుంది. పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైప్ కంప్రహెన్షన్ ఆఫ్ ఎస్ఏ నోటింగ్ 50%. రెండు కలిపి మనకి 100 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. మనకి లెవెల్ 1లో ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ప్రతి తప్పుకి 0.25 మార్క్స్ అయితే మైనస్ మార్క్స్ ఉంటాయి. 40% జనరల్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి అయితే 45% క్వాలిఫైయింగ్, 33% అయితే ఎస్సీ, ఓబీసీ, డిజబిలిటీ పర్సన్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి క్వాలిఫైయింగ్ ఉంటుంది. లెవెల్ 2లో అయితే డిస్క్రిప్టివ్లో 50% జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, 40% ఎస్సీ, ఓబీసీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి మనకి www.dpsdaa.frmflix.in మనకి వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ ఓపెనింగ్ అవుతుంది డిసెంబర్ 10 నుంచి మనకి 31 డిసెంబర్ దాకా ఉంటుంది. ఈ నెలాఖరు దాకా ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి. దీనికి ఫీజు అయితే మనకి 200 రూపీస్ అయితే ఫీజు మనకి అప్లై చేయాలి. ఎస్సీ, ఎస్టీలకి, ఉమెన్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు ఏమీ ఉండదు. మనం వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత క్లిక్ టు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్కి వస్తుంది. ఎంటర్ లాగిన్, మన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పూర్తి డీటెయిల్ను మనం నింపిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత, పేమెంట్ కూడా ఆన్లైన్ మనకి పేమెంట్ ఉంటుంది, పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ జాబ్లు అయితే గ్రూప్ సిలో ఉంటాయి. మనకు స్టార్టింగ్ మంచి జాబ్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకి అయితే 6, మళ్ళీ చెప్తున్నాను, ఎస్టీలకి అయితే 6, ఓబీసీకి అయితే 20, ఈడబ్ల్యూసీ అయితే 5, అన్రిజర్వ్డ్కి అయితే 25, టోటల్ 62 ఉన్నాయి మనకి. ఇవి కంపల్సరీ మీరు అప్లై చేసి మీరు అందరూ నాకు ఎంప్లాయీస్ అవ్వాలని కోరిక, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ, మీ ఇంట్లో పక్కన ఉన్న పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ పిల్లలకు కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. Okay, thank you. Thanks for watching. Please like and comment and subscribe please.